వెల్కమ్ టు ఫైడే మీడియా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఒక కేసు నడుస్తుంది. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డి ఫోన్తో సహా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్తో సహా హైకోర్టు చీఫ్ జస్టిస్ల ఫోన్లు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుల ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వాయిస్లు, వాళ్ళ మాటలు విన్నారనేది ఈ కేసులో ప్రధాన అంశం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించడం కూడా జరిగింది. ఈ విషయంలో ఏంటంటే హైకోర్టుకి తన అభిప్రాయాన్ని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా ఏంటంటే హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఆర్డర్ ద్వారానే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించడం అయితే జరిగింది. అంటే హోంశాఖ కార్యదర్శి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినా కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినా కానీ హోంశాఖ కార్యదర్శి ఒకసారి ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత 60 రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. దాని తర్వాత ఏంటంటే కొంత ఎవిడెన్స్లు ఏమన్నా కలెక్ట్ చేయగలిగితే దాన్ని 180 రోజుల వరకు పొడిగించవచ్చు అనమాట. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటంటే ఇంకా ఆళ్ళు ఈళ్ళు లేకుండా ప్రతి వాళ్ళది, అంటే చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే వార్తలు వచ్చినాయి. కాబట్టి దీని మీద అప్పట్లో హైకోర్టు కొంత సీరియస్గానే తీసుకుంది ఈ కేసుని. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అదనపు సొలిసిటర్ జనరల్ అయినటువంటి నరసింహ శర్మ ఇంకా కొన్ని వివరాలు కూడా హైకోర్టుకు అందజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 2023లో కొత్త టెలిగ్రాఫ్ చట్టం వచ్చింది. దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇంకా రెడీ చేయలేదు. కాబట్టి దీని వ్యవహారంలో అంతకుముందు ఉన్నటువంటి చట్టమే ప్రస్తుతం అమల్లో ఉందని చెప్పి హైకోర్టుకి తెలియపరచడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక క్లారిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది కదా ఈ కేసు. దీని మీద మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది, ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.